హాయ్ అండి, నమస్తే. మీరు వ్లాగ్‌కి స్వాగతం. అలవైకుంఠపురంలో ఏంటి సినిమా అనుకుంటున్నారా? కాదండి, మేము అలాంటి చోటుకి వెళ్ళామన్నమాట. చాలా బాగుందండి. చూస్తారు కదా, ఇదిగో ఇదే అండి. అసలు వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి. నిజంగాను వైకుంఠం వచ్చి ఇక్కడ ఉందా అన్నంతగా అంత బాగా కట్టించారండి. ఎవరో మరి ఆయన పేరు మాకు తెలియదండి, కానీ 100 ఎకరాల్లో కట్టించారంటండి గుళ్ళన్నీ కూడాను. చాలా బాగున్నాయండి అసలు. అంటే గుడి లోపలకైతే వీడియో లేదండి, తీయడానికి లేదనమాట. గుడి బయటేనండి, ప్రాంగణంలోకే. గుడి లోపలికి మాత్రం వీడియోస్ ఏమీ పెట్టడానికి వెళ్ళలేదన్నారు. ఫోన్లు కూడా బయట చిన్నగా ఇచ్చారండి, గదులు లాంటి దాంట్లో పెట్టేసామన్నమాట. ఇదిగోండి, చూసారా ఇక్కడ కొబ్బరికాయ కొడితేనండి ఆ నీళ్లు చక్కగా పాదాల మీదకి వస్తున్నాయండి. ఎంత బాగా డిజైన్ చేశారో చూసారా, చాలా బాగుందండి. అసలు నేనైతే ఇలాంటి కూడా ఎప్పుడు చూడలేదు. మా మనవరాలు చూసారా ఎంత బాగా గజేంద్ర మోక్షం చక్కగా వేయించారనమాట. వాళ్ళు దానికి దండం పెట్టుకుంటుందండి, ఎంత బాగా పెట్టుకుంటుందో చూసారా. అసలు మేము ఎవ్వరం చెప్పలేదండి దండం పెట్టుకొని. అంత చక్కగా వెళ్ళండి స్వామిని చూసి దానికి భక్తిభావం వచ్చేసింది అనమాట. ఆ ప్రాంతం అంతా చూసండి, చాలా బాగున్నాయండి. అసలు నాకు తెలియదండి ఇలా ఉంటుంది అక్కడ, ఇంత పెద్ద గుడి ఉందన్న విషయం కూడా నాకు తెలియదు అనమాట. కోలాటం నేర్చుకుంటున్నాను కదండి, కోలాటం నేర్చుకునే చోట మా మేడమును ఇంకొక భాగ్యం గారని వాళ్ళిద్దరూ చెప్పుకున్నారనమాట. ఇలా ఉందండి అక్కడ పెద్ద గుడి ఉంది, తప్పకుండా వెళ్ళాలి అని అన్నప్పుడు నాకు అర్థమైందండి, ఓహో పలానా చోట ఇంత పెద్ద గుడి ఉందా అని. ఇంతవరకు నాకు అస్సలు తెలియదండి ఇంత పెద్ద గుడి ఉందని. అసలు నాకైతే రెండు కళ్ళు చాలవండి, అంత బాగా కట్టించాడనమాట ఆయన. ఎంత ప్రశాంతంగా ఉందంటే అండి, చక్కగా వెళ్ళండి హాయిగా, మన ఇష్టం అనమాట. ఎంతసేపైనా ఉండొచ్చండి. దర్శనానికి కూడా తోపులాటలు కానీ ఇంతసేపు చూస్తున్నావేంటి పక్కగా జరుగు అని కానీ అలా ఏమీ లేదండి. మన ఇష్టం వచ్చినంతసేపు కూర్చోవచ్చు, మన ఇష్టం వచ్చినంతసేపు చూడొచ్చు అనమాట. ఇక్కడ అఖండ దీపం అని వెలిగించారనమాట. ఇదేమో రాజగోపురం అండి, ఎంత బాగున్నాయో అసలు. చిన్న సైజు పార్కులా చేశారండి. ఆ పార్క్ దగ్గర కూడా మేము కాసేపు కూర్చున్నాం అనమాట. పొద్దుటే వెళ్ళిపోయామనుకోండి, దర్శనాలన్నీ చేసుకునండి, మధ్యాహ్నం ఫ్రీ భోజనం అండి అవి చేసేసి చక్కగా సాయంత్రం దాకా కూర్చుని రావచ్చండి. అంత ప్రశాంతంగా ఉందన్నమాట. ఇది లక్ష్మీ నరసింహస్వామి అని నేను అనుకున్నానండి, కానీ కాదు. ఆయన మామూలుగా నరసింహస్వామి అండి. ప్రహ్లాదుడు అనుకుంటా ఒడిలో కూర్చున్నది. అదిగోండి ఊరికనే మా మనవాడిని అలా కూర్చోబెట్టాం అనమాట. వాళ్ళు జడుచుకుంటాడేమోనని ఇంకా వాళ్ళ అమ్మ అలా పట్టుకుని నుంచిందనమాట. అసలు ఏం నవ్వండాడు, ఆ విగ్రహాలు చూసి జడుచుకుంటాడేమో నేను అనుకుంటుంటే లేదండి, అటు చక్కగా నవ్వుతున్నాడు అనమాట. ఇటేమో మా పాప పట్టుకుందండి, అటేమో వాళ్ళమ్మ బండి పట్టుకుందనమాట. చాలా బాగున్నాయండి. నాకైతే నిజం చెప్పాలంటే వైకుంఠాన్నే తీసుకొచ్చి ఆయన ఇక్కడ ప్రతిష్ఠించాడా అన్నంత బాగా ఉందండి. ప్రతి విగ్రహంలో ప్రాణ ప్రతిష్ఠ అలా చేశారనమాట. చాలా బాగా చేశారండి. అసలు చూస్తూ ఉంటేనే నాకు కళ్ళల్లో ఒక్కొక్కసారి నీళ్ళు వచ్చేసినాయి అనమాట. అంత బాగా చేశారండి అసలు. నేను ఎప్పుడు అంత ఫీల్ అవ్వలేదు. చిన్న తిరుపతి వెళ్ళినా, పెద్ద తిరుపతి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే చూస్తామండి, వాళ్ళు మనల్ని చూడనివ్వరు అనమాట. జరగండి 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 అని గెంటేస్తూ ఉంటారండి. అలాంటిది అసలు ఇక్కడ ఇలా చూస్తూ ఉంటుంటే నిజంగా చాలా బాగుందండి. ఇదేమో విజయ గంట అనమాట. ఆ గంట మోగిస్తే మంచిది అని అన్నారు, అందరం మోగిస్తున్నారండి. ఇంకా మేము కూడా వెళ్ళి మోగించామన్నమాట. ఇక్కడి నుంచి మేము అంటే తెప్పోత్సవం కూడా జరుగుద్ది అనుకుంటండి అక్కడ. తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారండి. అసలు చాలా బాగుంది, చూశారు కదా. నేనేం చెప్పక్కర్లేదండి, మీరు కనుక ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉంటే కనుక చూస్తే తప్పకుండా మీరే వెళ్తారనమాట. అంత బాగుందండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఇది ఎక్కడంటే అండి, కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర డోకుపర్రు అండి. డోకుపర్రులో కట్టాడండి ఆయన. అసలు అక్కడ ఇంత పెద్ద గుడి కట్టాలని ఆయనకి ఎందుకు అనిపించిందో తెలియదండి. అది దేవుడు సంకల్పమే. భగవంతుడు ఎవరో ఒకళ్ళని ఎంచుకుంటాడు కదా ఇలా కట్టడానికి. అలాగా మనందరి పుణ్యం ఆయన తీసుకున్నాడండి. అలా అనమాట. నాకు అలా అనిపించింది ఆయన చూస్తే. చాలా కంపెనీలు ఉన్నాయంటండి ఆయనకి, చాలా కోటీశ్వర్లు అంట ఆయన. అంత కోట్లున్నా కూడా ఇంత బాగా కట్టించాలన్న ఆలోచన రావడం గొప్ప విషయం కదండి. అదే నేను మీకు చెప్తున్నాను అనమాట. ప్రతి సందర్భంలో ప్రతి చోట ఎక్కడ ఎలాంటి విగ్రహాన్ని పెట్టాలో కూడా ఆయన అలాగే పెట్టారండి.
చాలా బాగా పెట్టారనమాట. చక్కటి పచ్చదనం, అసలు ప్రకృతి అంతా ఎలా ఉందంటే అండి, ప్రతి చోట కూడా పాజిటివ్. అసలు మనకు అలా అనిపిస్తుంది అనమాట. యోగా చేయక్కర్లేదండి, అక్కడికి వెళ్తే ఎటువంటి కోపతాపాలు ఉండవు, మనకి ఆస్తులు కావాలనిపించదు, హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. ఇదిగోండి కోనేరు చూసారా, ఇక్కడ తెప్పోత్సవం ఉంటుంది అనుకుంటా అండి. అదిగోండి పడవ కూడా అక్కడ ఉందన్నమాట, మండపం కూడా ఏర్పాటు చేసుకున్నారు అక్కడ. చాలా బాగుంటుందంటండి. శని ఆదివారాలు మాత్రం చాలా బాగుంటాయంట. మేము వెళ్ళింది ఆదివారం అండి. అంటే మా కోలాటం వాళ్ళు అందరూ కలిసి వెళ్ళామన్నమాట. వాళ్ళు ముందు చూసేసుకునండి, వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారండి. వెనకాల మేము వచ్చామన్నమాట. చూసారా, లక్ష్మీదేవి కొలంలో ఉన్నట్టుగా ఎంత బాగా చేయించారో చూసారా. నిజంగానే ఆవిడ కొలంలోనే ఉందండి. కలువ పూలు కూడా ఇప్పుడు వడిలిపోయినట్టు అయిపోయినాయండి. అసలు చాలా పెద్ద పెద్ద పూలు అనమాట కలువ పూలు. కలువ పూలు అనాలా, తామర పువ్వులు అనాలా, అదండి తామర పూలు అనుకుంటండి, అవి కలువ పూలు కాదు. చాలా బాగున్నాయి అనమాట. అక్కడ ఏంటో రాళ్ళు కూడా పెట్టారండి, ఒక్కొక్కరు అయితే 4-5 రాళ్ళు అలా పెట్టారు. మన వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దండాలు పెట్టేసుకునండి, మొక్కేసేసుకుని రాళ్ళు గుట్టలు అవన్నీ పెట్టేస్తారు కదా, అలా కాకుండా చక్కగా దండం పెట్టుకుని రావాలండి. మొదలెట్టారు, ఒక 20 మంది పెట్టినట్టున్నారండి రాళ్ళు. వాళ్ళని చూసి ఇంకొకళ్ళు, వాళ్ళని చూసి ఇంకొకళ్ళు, ఇంకా అలా పెట్టుకుంటానే వెళ్తారండి. ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరిపోయండి. మా భాగ్యం గారు అన్నాను కదా ఇందాక, వాళ్ళ అన్నయ్య గారి ఇంటికి వచ్చాం అనమాట. అక్కడ నేను వీడియో తీయలేదులేండి, భోజనాలు అవి చేసి అక్కడి నుంచి బయలుదేరండి బీచ్కి వచ్చాం. ఇది బందర్ బీచ్ అంటారంటండి, బందర బీచ్ అంటారండి, బంగినపాడు బీచ్ అని కూడా అంటారు, మంగినపాడు అంటండి. నాకు ఆ బీచ్లో ఊర్లో సరిగ్గా తెలియదు అనమాట. బందరు బీచ్ అని కూడా అంటారండి. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉందండి అక్కడ కూడాను, చాలా బాగుందండి. ఇంకా అవన్నీ చూసుకునండి. ఇంకా మా వాళ్ళందరూ కోలాటం వాళ్ళందరూ ముందు బీచ్కి వెళ్ళిపోయారనమాట, వెనకాలే మేము వచ్చామండి. అయితే మేము దారిలో కొంచెం మా కోలాటంలోనూ ఒక పాప ఉంటుందండి, తన పుట్టినరోజు అనమాట. ఇంకా తనకి కేక్ అది తీసుకునండి, కేక్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరండి. ముందుకు వెళ్ళిపోయాం. ఎక్కడికండి, బందరు హార్బర్ అంటారు కదా, అక్కడికి వెళ్ళిపోయామండి. మాకు బీచ్ అని తెలియక హార్బర్ దగ్గరికి వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడ వాళ్ళని అడిగితే ఇటు కాదండి బీచ్, మీరు 20 కిలోమీటర్ల లోపలికి వచ్చారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళామండి. మళ్ళీ వెనక్కి వచ్చి బీచ్ దగ్గరికి వచ్చండి. అప్పుడు కనుక్కొని అందరినీ వచ్చామన్నమాట. చూసారా గోవాలో ఎట్లా ఉంటుందండి, కొబ్బరి చెట్లు అట్లా ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి బీచ్ కూడా, ప్రశాంతంగా ఉందండి, బాగుంది. పోలీసులు కూడా బాగానే కాపలా కాస్తున్నారండి. మేము వెళ్ళే టైంకే వాళ్ళు వచ్చేసి ఉన్నారు పోలీసులు కూడాను. బందోబస్తు బాగానే ఉందండి, కానీ ఉంటారు కదండి అక్కడక్కడ, మనం అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వస్తూ ఉంటే పక్కనే చిలక జోసుడండి, అదేంటి ఉంటారు కదండి, ఇంకా వాళ్ళందరూ కూర్చుని ఉన్నారనమాట. ఎవరికి కావాల్సింది వాళ్ళు చెప్పించుకుంటున్నారండి. కొంతమంది చిలక జోస్యం, కొంతమంది కోయిదోర దగ్గర అలా చెప్పించుకుంటున్నారనమాట. ఇంక ఇవన్నీ కూడాను మా వాళ్ళందరూ ముందే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారనమాట బీచ్లో. నేనేమో పిల్లల్ని, మా పాప బాబు, మా కోడలు పిల్లల్ని తీసుకుని నిదానంగా నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా మొత్తం ఇదంతా చూస్తుంటే, అంతకుముందు కూడా అంతర్వేది బీచ్కి వెళ్ళాం కదండి, అది కూడా బాగుంది. కానీ అప్పుడు వర్షం పడిందండి, ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయామని చెప్పాను కదా. ఇక్కడ మాత్రం అప్పుడు వర్షం లేదు కదండి, బాగుంది. కూర్చోడానికి కూడా ఎవరన్నా అడుగుతుంటే కుర్చీ ఇస్తున్నారండి, కాసేపు కూర్చుంటున్నాం. ఇంకా అలా అనమాట. ఇక మా వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని ఎత్తుక్కుంటున్నానండి, ఎత్తుకుని మొత్తాన్ని దొరికారండి. ఇంకా వాళ్ళని తీసుకుని వెళ్ళాం అనమాట. ఇంకొకసారి చెప్తున్నాను అనుకోకండి, తప్పకుండా చుట్టుపక్కల పరిసరాల్లో మీరు ఉంటే కనుక తప్పకుండా మీరు డోక్పూర్ వెళ్ళండి, చాలా బాగుందండి గుడి మాత్రం. ఇదిగోండి మొత్తానికి మా వాళ్ళని కలుసుకున్నామండి, కూర్చున్నాం. మా పిల్లలైతే, మా పాప అయితే మరీ ఎంజాయ్ చేసేసిందండి, దాని ఇష్టం వచ్చినట్టు చక్కగా స్నానం చేసేసింది, సముద్ర స్నానం. అదిగోండి మా మనవరాలు నుంచుందండి పాపం, దానికి ఏమో నీళ్లు కొత్త కదా, నీళ్లు వచ్చి అమ్మ చేపలు అంటానే ఉందండి. సరే అని దాని కాళ్ళు కడిగించవచ్చులేనండి, కాసేపు దాన్ని ఎత్తుకునండి కడిగించాము. మా వాళ్ళందరూ ఏదోనండి సరదాగా, ఏంటంటే అండి ఇప్పటి వరకు సంసార బాధ్యతలతో అలా వల్ల వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయలేకపోతారు కదా ఇళ్లల్లో. బయటకు వస్తే ఇంకా చిన్నపిల్లల్లా మారిపోయారండి అందరూ, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎల్లో బ్లౌజ్ వేసుకున్న మేడం, మా మేడం అండి, కోలాటం మేడము
భాగ్యం గారు అన్నాను కదా, వైట్ డ్రెస్ వేసుకున్న ఇదిగోండి నడుస్తున్నారు కదా మా భాగ్యం గారు అండి. ఆవిడ చాలా మంచివాళ్ళు అనమాట. అందరూ కూడాను కోలాటం బ్యాచ్ అంతా చాలా మంచివాళ్ళండి. ఇంతవరకు ముఖ పరిచయమేనండి, కానీ మాట పరిచయం కూడా చాలా బాగా మాట్లాడుతున్నారండి. కొత్త పాత లేకుండా చాలా బాగుంటారు. ఎంజాయ్ చేస్తున్నామండి. అప్పటిదాకా పిల్లలకి బాక్సులు కట్టి భర్తలకి వాళ్ళు చెప్పేదంతా చేసి అసలు రెస్ట్ లేకుండా ఉంటారు కదా, బయటకు వచ్చారంటే వాళ్ళు చిన్నపిల్లల్లో అయిపోయారండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నేను అలా నుంచుని చూస్తున్నానండి అంతే. వీళ్ళందరూ స్నానాలు అవి చేశారండి. ఇంకా నేను మాత్రం అలా నుంచునే ఉన్నానండి. భాగ్యం గారు నేను మాత్రం వెళ్ళలేదనమాట స్నానం చేయటానికి. అంటే బట్టలు అవి తడిచిపోయిన అనుకుంటారు కదా, ఇంకా అందుకని అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అసలు కార్తీక మాసం వల్ల అయితే కనుక చాలా బాగుండేది, ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడు సముద్ర స్నానాలు చేస్తే కూడా మంచిది కదా, అలా అనమాట. చూసారా ఒక్కొక్కళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారో. వాళ్ళందరికీ పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారండి, అయినా కూడా చక్కగా అంటే ఇంకా చిన్నపిల్లల్లో మారిపోయారని చెప్పాను కదా, అలా ఎంజాయ్ చేశారండి వయసుతో నిమిత్తం లేకుండా. అదిగోండి చూసారా, అదిగోండి వీళ్ళందరూ కూడా ఇంక నేనైతే వాళ్ళని చూస్తా నేను ఎంజాయ్ చేశానండి. వాళ్ళ నీళ్ళతో ఆడుతూ ఎంజాయ్ చేశారు, నేను వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేశాను అనమాట. అసలు మాకు పెళ్ళిళ్ళు అవ్వలేదు, మాకు ఎటువంటి బాధ్యతలు లేవు అన్న రీతిలో వాళ్ళు ఎంజాయ్ చేశారండి. నాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరన్నా భర్తలు కానీ పిల్లలు కానీ వెనకాల వచ్చారనుకోండి, ఎంజాయ్ చేయటానికి ఉంటుందండి వాళ్ళకి. ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ అలా కాదు కదా, చక్కగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశారనమాట. ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు దిగుతున్నారండి, ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అలా అనమాట. నేను చెప్పాను కదా పాపకి కేకు కొన్నామండి, పుట్టినరోజు పాపదని. ఇదిగోండి కేకు కట్ చేద్దామని మేడం గారు కుర్చీ తీసుకొస్తున్నారు అనమాట. అదిగోండి కుర్చీ తీసుకొచ్చి పాప ఆ కేక్ తీసుకొచ్చండి, పాపకి కేక్ కట్ చేద్దామని చేస్తున్నారు. మా మేడం గారు కూడా నాలోనే కలిసిపోతారండి. నేను మేడంని నేను ఎందుకు కలవాలని అలా ఉండదు, చాలా మంచివారండి అసలు, అలా అన్నమాట. అదిగోండి కేకు తన పేరు రాయించామండి, పేరు రాయించి మేడం గారు ఒళ్ళో పెట్టుకున్నారనమాట. ఒళ్ళో పెట్టుకుని చక్కగానే కేక్ కట్ చేయించామండి. తనకి చిన్న పాప కదండి, తనకి ఆ బీచ్లో కట్ చేయించాము అన్న ఒక అనుభూతి ఉంటుంది కదా, ఇంకా అది ఆలోచించండి. నేను శుక్రవారం అనమాట తన పుట్టినరోజు, నేను వెళ్ళలేకపోయానండి, పిలిచింది కానీ నేను వెళ్ళలేకపోయాను. ఇంకా అందుకనే నేను ఆదివారం ఎలాగో వస్తున్నాను కదా బీచ్ దగ్గరికి, అక్కడ పోయిద్దాంలే అనే ఉద్దేశంతో ఇంకా నేను మా బాబుని తీసుకోమంటే తీసుకున్నాడండి. ఇంకా తనకి అక్కడ పోయించాం అనమాట. తను పెద్ద అయినా కూడా తను అంతా చూసుకుని బాగా ఫీల్ అవుద్ది కదా, అనుభూతితో ఉంటుంది కదా. ఇంకా అలా ఎంజాయ్ చేసామండి. అందరికీ తల ముక్క చాలదండి, ఆ చిన్న కేక్ ఏం సరిపోద్దండి పాపం. అయినా కూడా అందరూ చిన్న చిన్న ముక్కలు తల ముక్కలు తీసుకున్నారండి. 2 కేకులు అయితే కానీ చాలవండి, మరి ఏం చేద్దాం. అందుకనే సరే వచ్చిన వాళ్ళకి వచ్చిందండి కేక్ ముక్క. ఇంకా అలా పాపం అందరూ సర్దుకుని తిన్నారులేండి పాపం. ఇంకా మా బాబేమో వాళ్ళతోటి మా పిల్లలు తడిచిపోయండి, స్నానాలు చేసి తడిచిపోయి అలసిపోయండి వచ్చి కూర్చున్నారు. వచ్చి కూర్చుండేది కూడా మా బాబు శుభ్రంగా తడిచిపోయిందండి, శుభ్రంగా తడిచిపోయి వచ్చి కూర్చుంది. పక్కనే వేరుశనక్కాయలు అమ్మాయి, అమ్మ వేరుశనక్కాయలు తీసుకోరా అంట మొదలెట్టింది. మా పాప ఏమో ఫోన్పే ఉందా నీకు, అప్పుడు నేను తీసుకుంటాను అనే కాసేపు ఆ అమ్మాయిని ఏడిపించిందండి. తన దగ్గర ఫోన్పే లేదు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఎప్పుడు కూడా మనం బీచ్కి వెళ్ళినప్పుడు కూడా పీచు మిఠాయిలను అస్సలు నమ్మకూడదు అనమాట. ఇతను మా మనవరాలు ఇంకా చూసండి సైగ చేస్తున్నాడంట, వచ్చి ప్యాకెట్ ఇస్తాను రా అని. అందులోనండి మా మనవరాలకి చైన్ ఉందండి, మెడలోను గాజులు కూడా ఉన్నాయి. అది ఆడు రమ్మంటుంటే తను అలా చూస్తుందంటండి. మా పాప ఎందుకో వెనక్కి తిరిగి చూస్తే ఆడు వెంటనే సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడంటండి. ఈ విషయం మాకు అక్కడ చెప్పాలా, మా పాప ఇంటికి వచ్చా చెప్పిందండి. సరే నేనేం చేశానండి, పీచు మిఠాయి చాన్నాళ్ళు అయింది చూసి అని అతను ఆడిని ఆపి పీచు మిఠాయి ఇవ్వంటున్నా. అంటుంటే ఏమంటే మీరు వీడియో తీస్తున్నారా లేకపోతే ఫోటో తీస్తున్నారా అని అడుగుతున్నాడండి. నాకు అప్పుడు అంత డౌట్ రాలే, ఏంటి అలా అంటున్నాడని యూట్యూబ్లో తీసుకుంటాంలే అయ్యా బాబు అన్న.
ఆనంటే ఆడు వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చాక చెప్పిందండి మా పాప. అక్కడ ఉన్నప్పుడు చెప్పేది వాళ్ళ ఆడి పని. ఇక అక్కడి నుంచి అండి సరే అని మా బీచ్ దగ్గర మా పిల్లలు ఏంటండి బీచ్ దగ్గర తింటామమ్మా, బీచ్ చూస్తా తింటామని కొత్తిమీర రైస్ అండి చికెన్ వండాను అనమాట. ఇంకా అది క్యాన్లో పెట్టుకునండి. ఇక గబగబా వాళ్ళు బయటకు వచ్చాక మరి బీచ్ దగ్గర ఎందుకులే అమ్మ ఇటు రెండు బయటకు వచ్చా తిందరుగానంటే అరుగు మీద కూర్చొని తింటున్నాం అనమాట. నేను తినలేదులేండి, పిల్లలు ముగ్గురు తిన్నారు చికెన్ వేసుకుని, మా పాప కోళ్ళ బాబు ఇంకా తినేసండి. గబగబా ఇక మా వాళ్ళు ముందు వెళ్ళిపోయారండి. కోలాటం వాళ్ళు వ్యాన్ వేసుకొచ్చారనమాట. వాళ్ళు వచ్చి వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. ఇంకా నేను వెనకాల వీళ్ళు భోజనం అది చేశాకండి మేము బయలుదేరాం. కానండి బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం పిల్లల మెళ్ళల్లో బంగారాలు మాత్రం ఉంచకండి దయచేసి. బీచ్లకనే కాదండి, గుళ్ళకి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చంటి పిల్లల మెళ్ళలో మాత్రం బంగారం ఉంచొద్దు. ఇప్పుడు రేట్లు పెరగడం వల్ల పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. మా వారు అంటానే ఉన్నారు ముందు పిల్లల మెళ్ళలో బంగారం తీసేయండి అని. నేనే సరే ఎలాగో వెళ్తున్నాం కదా గుడికే కదా ఉంచండి అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఇక నుంచి బయటికి వెళ్తే మాత్రం బంగారం వేయకూడదండి పిల్లలకి. అలా అనిపించింది నాకు. చాలా భయం వేసిందండి. 4 రోజులు నిద్ర పట్టలేదండి నాకు అసలు. ఆ పిల్ల తలుచుకోవడం అండి భయం వేసింది. పిల్లల్ని పట్టుకుని అలా పడుకున్నాను అనమాట. అంత భయం వేసిందండి నాకు. జాగ్రత్తగా ఉండాలి కదండి మరి. ఇక వాళ్ళు అలాగా వస్తారేమోనండి, అందుకే వస్తారేమో వాళ్ళు వ్యాపారం అని. ఇక అక్కడి నుంచి మేము నిదానంగా బయటకు వచ్చేస్తున్నామండి. బయటకు వచ్చేస్తే కూడా ప్రకృతి అంతా చాలా బాగుందండి. ఆ బీచ్కి గుడికి చాలా 20 కిలోమీటర్ల దూరం అనమాట. బీచ్ దగ్గర నుంచి గుడి దగ్గర నుంచి బీచ్. ఇంకా అవన్నీ చూసుకునండి పొద్దుట బయలుదేరామండి. 9:30కి బయలుదేరామండి ఉదయం మేము. కానీ గుడివాడి గేటు దగ్గర మాత్రం మాకు లేట్ అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి మేము ఇక నిదానంగానే వెళ్ళిపోయాం. కానీ గుడి దగ్గర మాత్రం 1 గంటకు మించి ఉండలేకపోయామండి. ఇంకెక్కువసేపు ఉంటే బాగుండేది అనిపించింది. మళ్ళీ ఒక రోజు వెళ్ళాలండి, తప్పకుండా వెళ్ళండి. ఈసారి ప్రశాంతంగా ఉండాలండి, కూర్చోవాలి. నాకు అలా అనిపించింది అనమాట. ఇదిగోండి మనకి బీచ్ దాటేసి వచ్చేస్తుంటే బయట ముఖద్వారం ఇలా ఉంటుంది అనమాట. చూసారా, బాగుంది కదా.